బంగారం, వజ్రాలు లాంటి విలువైన లోహాలు, ఆభరణాలు, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ గురించి మనం ఎక్కువగా వింటుంటాం. ఇప్పుడు ఆహారం స్మగ్లింగ్ కూడా ఊపందుకుంది. చెన్నై, ముంబై, బీహార్ నుంచి బంగ్లాదేశ్, దుబాయ్, శ్రీలంక తదితర దేశాలకు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. భారత్లో మినహా ఇతర దేశాల్లో కిలో ఉల్లిగడ్డ 1000 రూపాయలపైనే ఉండడంతో స్మగ్లర్లు అక్రమ రవాణాకు తెగించారు. రోజు ఉల్లిని అక్రమంగా తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. క్వింటల్కు 1000 రూపాయల చొప్పున ఉల్లిని కొనుగోలు చేసి విదేశాలకు 9 నుంచి 10,000 వరకు విక్రయిస్తున్నారు. దేశం నుంచి రోజు 10 నుంచి 12 కంటైనర్లలో 300 టన్నుల ఉల్లి అక్రమ రవాణా అవుతున్నది. రాకెట్లో కొందరు కస్టమ్స్ అధికారుల పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది. ఉల్లిగడ్డల ఎగుమతుల లావాదేవీలన్నీ హవాలా మార్గంలో జరుగుతున్నట్లు సమాచారం. నాసిక్లోని మాలేగావ్, ముంగ్సే, లాసిల్గావ్, పింపుల్గావ్ నుంచి ఈ రాకెట్ను నడుపుతున్నారు.